ధర్మం అనేది ఎప్పుడు నిలిచిందో లోకంలో అప్పుడు సమాజం నిలిచింది. ఈరోజు మొన్న వెళ్ళి వచ్చిన హైందవ శంఖారావం గుర్తొస్తోంది. స్వామిజీ వారు అక్కడికి వచ్చారు, స్వరూపానందగిరి స్వామి వారు కూడా వచ్చారు అక్కడికి. చక్కటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాలు జరగాలి, ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. ఇలా అందరూ కలిసి చక్కగా మాట్లాడుకోవాలి, వినాలి, మన ధర్మాన్ని గురించి మనం చెప్పుకోవాలి, అందరికీ ధైర్యంగా చెప్పగలగాలి. మనం ఈ కాలంలో టీవీలకు అతుక్కుపోయి ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. అలా ఉంటే ధర్మం నిలవదు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి. అప్పుడే ధర్మం అనేది నిలుస్తుంది. ఆ ధర్మం కోసం మనం జీవించినప్పుడు భగవంతుడే మనల్ని చూసుకుంటాడు. మన బాగోగులు భగవంతుడే చూసుకుంటాడు.